ఫ్రెండ్స్, ఐన్స్టీన్ కి పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేదన్న విషయం మీకు తెలుసా? టైం స్పేస్ అనే మాటలకి అర్థాన్నే మార్చేసిన ఆ గొప్ప శాస్త్రవేత్త ఒకసారి ఇలా అన్నాడు: పాఠశాల నా కుతూహలాన్ని చంపేసింది అని. మనకు E=mc² లాంటి సూత్రాన్ని ఇచ్చిన ప్రఖ్యాత శాస్త్రవేత్త క్లాస్ రూమ్ లో కూర్చోవడాన్ని అసహనంగా ఫీల్ అయ్యాడు. అయితే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా క్లాసులో బోర్డును చూస్తూ నేను ఎందుకు ఈ విషయాలు నేర్చుకుంటున్నాను, దీని వల్ల ప్రయోజనం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా మీ ఒక్కరికే కాదు, ఐన్స్టీన్ కూడా అనిపించింది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, స్కూల్ అనే వ్యవస్థ మిమ్మల్ని తెలివిగా తీర్చిదిద్దడం కోసం కాదు, మీకు విధేయతను నూరిపోసేందుకు ఏర్పాటైన వ్యవస్థ. కొన్ని స్కూల్స్ లేదా కాలేజెస్ కి మిమ్మల్ని తెలివైన వాడిలా కాకుండా చెబితే వినేవాడిలా మార్చడమే వాటి లక్ష్యం. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసే సమయం వచ్చింది. ఒకసారి ఈ భావనను పరిశీలించండి. విద్య మన ఆలోచనలపై పరిమితులు విధించక మన ఆలోచనలు పంచుకునే సాధనంగా మారితే ఎలా ఉంటుందని, గ్రేడ్లు కాకుండా ఆలోచనలే మన విలువలను నిర్ధారించే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందని, పాఠశాలలు మనల్ని ఏం నేర్చుకోవాలో కాకుండా మనం ఎవరో తెలుసుకునే మార్గాన్ని చూపితే ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్, ఇది ఒక ఊహ కాదు, ఇది సాధ్యమయ్యే మార్గమే. కానీ ఆ మార్గంలో ముందుకు వెళ్లే మొదటి అడుగు మనం ఇప్పుడున్న వ్యవస్థను స్పష్టంగా నిర్దాక్షిణ్యంగా అర్థం చేసుకోవడమే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా గంభీరంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మనందరం చూస్తున్న ఈ స్కూల్ సిస్టమ్ ఇది మన అవసరాల కోసం రూపుదిద్దుకోలేదని మీకు తెలుసా? నిజానికి ఇది దాదాపు 100 ఏళ్ల కిందటే రూపొందించబడింది. అప్పుడు ప్రపంచానికి ఆలోచించగల నాయకులు అవసరం లేదు, ఫ్యాక్టరీల కోసం పనిచేసే పని వాళ్ళు కావాల్సి వచ్చింది. ఆ ఫ్యాక్టరీలకు అవసరమైన వాళ్ళు ఎవరంటే రూల్స్ బాగా పాటించే వాళ్ళు, సమయానికి వచ్చేవాళ్ళు, ఏ పనిచ్చినా ప్రశ్నించకుండా చేసేవాళ్ళు, ప్రతిరోజు ఒకే పని చేస్తూ అసహనం లేకుండా ఉండేవాళ్ళు. అయితే ఫ్రెండ్స్, ఈ ఆధునిక యుగంలో స్కూల్స్ ఇప్పటికీ అదే ఫ్యాక్టరీల మాదిరిగానే పనిచేస్తున్నాయి. అది ఎలా అంటే, స్కూళ్లలో విద్యార్థులు వరుసగా కూర్చోవడం, బెల్లు కొడితే ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించబడడం, విషయం అర్థం చేసుకోవడం కాకుండా జ్ఞాపకం పెట్టుకోవడమే గమ్యం వంటివి. చెబితే వింటే బహుమతి, కాస్తైనా వెరైటీ చూపితే శిక్ష. ఇది విద్యా వ్యవస్థ కాదు, ఇది విద్యార్థులకు విధేయతను నేర్పే శిక్షణ శిబిరం. ఇలాంటి ఒక శిక్షణ శిబిరంలో మీరు కొత్తగా ఆలోచించేవారైతే, ప్రశ్నలు అడిగే స్వభావం ఉన్నవారైతే, సమాధానాల కంటే సందేహాలు ఎక్కువగా ఉన్నవారైతే, వారు మిమ్మల్ని డిస్ట్రాక్టెడ్, లేజీ, ప్రాబ్లమాటిక్ చైల్డ్ గా పరిగణిస్తారు. కానీ నిజం ఏంటంటే, అది మీ తప్పు కాదు, మీరు సిస్టమ్ కి తగిన వాళ్ళు కాదు, మీరు ఆ ఫ్యాక్టరీకి రూపొందించబడ్డవారే కాదు. ఇది మీ సమస్య కాదు, ఇది సిస్టమ్ లోని లోపం మాత్రమే. అయితే మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించగలం? ఇక్కడ మంచి శుభవార్త ఏంటంటే, మనం పాఠశాలల వ్యవస్థ మొత్తం మారే వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చర్యలతో మార్పు సాధ్యం అవుతుంది. మనం ఇప్పుడు ఆరంభించి మనదైన మార్గంలో మార్పు తీసుకురావచ్చు. అది ఎలా అంటే, మీరు ఒక విద్యార్థి అయితే మరిన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించండి. కేవలం జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే కాకుండా దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. విషయం యొక్క ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయాలను లోతుగా తెలుసుకోండి. పాఠ్య పుస్తకంలో ఉన్నదానికి మించి మీరు తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దానికోసం యూట్యూబ్, ఆన్లైన్ కోర్సులు, పుస్తకాలను ఉపయోగించండి. పాఠ్య పుస్తకం కంటే బయట ఉన్న ప్రపంచం ఎంతో విస్తృతమైనది మరియు అది మీ దృష్టిని విస్తరించడానికి అనేక వనరులను అందిస్తుంది. ఏదైనా సృష్టించండి, అది సంగీతం, కళ, కోడింగ్, వీడియోలు లేదా మీ సృజనాత్మకతకు ప్రేరణ ఇచ్చేది ఏదైనా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సృజనాత్మకత అనేది వినయానికి వ్యతిరేకం. ఇంకా మీరు ఒక ఉపాధ్యాయుడైతే మీరు మీ విద్యార్థులకు మరింత స్వేచ్ఛనివ్వండి. వారికి తమ దారిని స్వతంత్రంగా అన్వేషించేందుకు, ప్రశ్నించేందుకు మరియు ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఇవ్వండి. గ్రూప్ ప్రాజెక్టులు, చర్చలు, ప్రయోగాలను ప్రోత్సహించండి. నేర్చుకోవడాన్ని కేవలం పాఠాల వరకు పరిమితం చేయకుండా సృజనాత్మకంగా అన్వేషించడానికి అవకాశం ఇవ్వండి. చాలా ముఖ్యమైన పాఠాలు సాధారణంగా విఫలమయ్యే సమయంలోనే కనుగొనబడతాయి. వారి కుతూహలాన్ని ప్రోత్సహించండి. కేవలం అజ్ఞాపనకు మాత్రమే కాకుండా అన్వేషణకు మరియు సృజనాత్మకతకు కూడా ప్రాధాన్యతనివ్వండి. చివరిగా, మీరు ఒక తల్లిదండ్రి అయితే మీ పిల్లల్ని ఈ రోజు ఎన్ని మార్కులు తెచ్చుకున్నావని అడగడం ఆపండి. ఈ రోజు నువ్వు ఏం కనుగొన్నావని అడగండి. ఈ ఒక్క చిన్న మార్పు పిల్లల మెదలో ఒక మినుగుడిని పుట్టించగలదు. అప్పుడే వారికి ప్రపంచాన్ని అన్వేషించడానికి మరియు తెలుసుకోవడానికి ఉత్సాహం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నిజంగా ఈ విషయాల వెనుక దాగి ఉన్న అసలైన కారణాన్ని చూద్దాం. మనకు తెలియని విషయం ఏంటంటే, పట్టుదలను నియంత్రించడం చాలా ఈజీ. ఎందుకంటే అది నియమాలకు లోబడి ప్రశ్నలు లేకుండా చెప్పింది చేయడమే కదా. మనం అలాంటి మనుషులను సులభంగా ఆడించవచ్చు. కానీ మేధాశక్తి, అది మాత్రం పూర్తిగా భిన్నం. అది సవాళ్ళను విసిరేస్తుంది. ఇలాగే ఎందుకు చేయాలి, ఇది తప్ప రైటా, ఇది మంచిదేనా అనే ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలే పాత రూల్స్ ని కుదించేలా చేస్తాయి. మేధావులు వ్యవస్థను గజగజలాడేలా చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, స్టీవ్ జాబ్స్ పాఠశాలను సగంలోనే విడిచిపెట్టాడు, కానీ ప్రపంచాన్ని మార్చేసే టెక్నాలజీని చేతిలో పెట్టేశాడు. మన సహోదరి మలాలా అమ్మాయిలు మోగగా ఉండాలనుకునే చోట విద్య కోసం గలమెత్తి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక ఎలాన్ మస్క్ పుస్తకాలు చదివే తలంతో రాకెట్ సైన్స్ నేర్చుకున్నాడు. కోటానికో కోటి ఖర్చు పెట్టే శాస్త్రవేత్తలు చేసే పనిని ఇతను తన గదిలో కూర్చొని సాధించాడు. ఈ ముగ్గురిలో ఎవరు పాఠశాలలో చక్కగా ఉండే విద్యార్థులు కాదు, కానీ వాళ్లే ప్రపంచాన్ని తలకిందులుగా మార్చేశారు. నిజానికి పాఠశాలలు మేధాశక్తిని పూర్తిగా ప్రోత్సహించకపోవడానికి ఏకైక కారణాల్లో ఇవి ఒకటి కావచ్చు. మేధాశక్తి సౌకర్యవంతంగా ఉండదు, అది మార్పును తెస్తుంది. మార్పు అనేది ఒక రకంగా గందరగోళమే, మరియు అధికారం కలిగిన వ్యక్తులు ఆ గందరగోళాన్ని అస్సలు ఇష్టపడరు. వాళ్ళు ఆ ప్రశ్నలే లేని సమాధానాలతో నిండిన సమాజాన్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. అయితే ఫ్రెండ్స్, ఇదే నేను ఇచ్చే సింపుల్ కానీ పవర్ఫుల్ సలహా. జీవితాన్ని సాధారణంగా గడిపేయకండి, ఇతరుల
ఇతరుల అంచనాలకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి. మీ పరిధులను మీరే సెట్ చేసుకోండి. మీకు నచ్చిన విషయం తీసుకోండి. అదేంటి అన్న దానికి పరిమితి లేదు. అది ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, గేమింగ్, హిస్టరీ, స్పేస్, ఏది కావాలంటే అది తీసుకోండి. ఆలోచించండి, చదవండి, కొత్తగా ఏదైనా తయారు చేయండి, అలాగే ప్రశ్నించండి. మీకు ఎవరు చెప్పారని కాదు, మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి. మీరు ఆ జిజ్ఞాస అనే శక్తిని అన్లాక్ చేస్తే మీ ముందే ప్రపంచం తలవంచుతుంది. ఇదే మీ అసలైన సూపర్ పవర్. ఒక్కసారి ఇది వస్తే మిమ్మల్ని ఇక ఆపేదే ఉండదు. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఒక్కసారి మనమంతా ఆలోచిద్దాం. విద్యా వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందా? వాస్తవానికి కాదు. అది ఎప్పటికీ పనిచేస్తుంది. కానీ అది మన కోసమా? లేదు. అది నిర్మించబడింది ఒకప్పుడు ప్రశ్నలు అడగని, చెబితే వినే, తలవంచి పనిచేసే ప్రజల కోసం. ఆలోచన చేయని చేతులు కావాలి. ఆదేశాల కోసం ఎదురు చూసే కళ్ళు కావాలి. క్రియేటివిటీ కాదు. అది కేవలం క్రమశిక్షణే కావాలన్న వాతావరణం కోసం రూపొందించబడింది. కానీ ఈ రోజు మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇప్పటి ప్రపంచానికి కావాల్సిన వాళ్ళలా కాదు. ఇప్పటి ప్రపంచానికి అవసరమయ్యేది ఆలోచించగల వాళ్ళు, ప్రశ్నించగల వాళ్ళు, భయపడకుండా కొత్త దారులు వెతికే వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మనం అలాంటి వాళ్ళమేనా? ఇప్పుడు చెప్పండి, ఈ మార్పు ఎక్కడ మొదలవుతుంది అనుకుంటున్నారు? మీతోనే. అవును, మీతోనే. ఇప్పటి తరానికి మార్పు కావాలి. భవిష్యత్తుకి క్రియేటివ్ లీడర్లు కావాలి. మీరే ఆ లీడర్లు అవ్వాలి. మీరు తల ఎత్తి నిలబడాలి. మీరు గలం విప్పి మాట్లాడాలి. మీరే ముందడుగు వేయాలి. అప్పుడే ఈ లోకం మారిపోతుంది. ఈ పాత చక్రం విరిగిపోతుంది. ఒక కొత్త యుగం మొదలవుతుంది.